మీ అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనం పర్యావరణం వర్ణ సమాజశాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి ఒక భావన గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మనం గత కొద్ది రోజులుగా పర్యావరణ శాస్త్రము, అది ఎందుకు పర్యావరణం దెబ్బతింటుంది, రకరకాల కారణాలు ఏంటి అనేది మనం గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగా మనం పర్యావరణ శాస్త్రము, దాని యొక్క పరిధి, విస్తీర్ణము, అది ఏ రకంగా ఈ రోజులలో పర్యావరణం అనేది చాలా ముఖ్యమైనటువంటి సమస్యగా మారిందనేది మనం గత కొద్ది రోజులుగా మనం పర్యావరణం గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో వందనా శివ గురించి మాట్లాడుకున్నాము, బీనా అగర్వాల్ గురించి మాట్లాడుకున్నాము. ఇట్లా చాలా రకరకాలైనటువంటి వాళ్ళ గురించి మనము ఈ యొక్క పర్యావరణం గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఈరోజు ఏం మాట్లాడుకోవాలి అంటే, మీ అందరికీ తెలుసు 20వ శతాబ్దం అనేది ఒక యుద్ధాల యుగంగా మారిపోయింది. అది బాలగోపాల్ బతుకున్నప్పుడు కానీ, హరగోపాల్ కానీ, మానవ హక్కుల వాళ్ళు కానీ, లేకుంటే పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ గత కొద్ది రోజులుగా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, 20వ శతాబ్దం అనేది ఈ యుద్ధాలుగా మారిపోయింది. అమెరికా లాంటి దేశాలు వాళ్ళ ఆయుధాలను నమ్మేసి ప్రపంచాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారని అనడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా అది G2 రకరకాల ఫైటర్ జెట్స్ అని అదే అని అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఆయుధాలు సొమ్ము చేసుకోవడం, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేయడం వల్ల భూమి రెండుగా చీలింది. ఆ తర్వాత రష్యా దగ్గర ఎక్కువగా అణు ఆయుధాలు ఉన్నాయి. ఆ తర్వాత అమెరికా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, కొరియా దగ్గర ఉన్నాయి, ఇరాన్ దగ్గర ఉన్నాయి, ఇండియా దగ్గర ఉన్నాయి. ఇండియా అనేది ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏం చెప్పాడు అంటే, ఇండియన్ న్యూక్లియర్ వెపనైజేషన్ అనేది ఒక మనం అదేంటి అంటే దాన్ని మనము ఒక పీస్గా చూడాలి తప్ప, నేను అడిగాను ఒక బుద్ధుడు దేశంలో మనం న్యూక్లియర్ వెపన్స్ అని ఎట్లా వాడతాము అని అంటే, గాంధీ బుద్ధుడు లాంటి దేశంలో మనం ఎట్లా న్యూక్లియర్ దాన్ని వాడతామంటే, ఆయన ఒక ముని మన సాధన చేస్తున్నాడు, అక్కడ పాము ఉన్నది, ఆ పాము అనేది బుస కొడుతుంది తప్ప కాటేది, వచ్చేపోయేటోళ్ళు ఆయన డిస్టర్బ్ చేయకుండా అని అంటే. అట్లనే భారత సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ వీటి మీద కూడా మన న్యూక్లియర్ వెపన్ అనేది ఒక డిఫెన్స్, ఒక డిటరెంట్ మాత్రమే కానీ అఫెన్స్ కాదనేది మన న్యూక్లియర్ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఆటమిక్ ఎనర్జీ అనేది ప్రతి విషయంలోనూ చాలా చాలా ముఖ్యమైపోయింది. అంటే ఎందుకు ఈ ఆటమిక్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి? ఆంథ్రోపోసేన్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఆంథ్రో అంటే ఏంటి, పోసేన్ అంటే ఏంటి అంటే, మానవుడు ఆంథ్రో అంటే మనకు ఆంథ్రోపాలజికల్ డిక్షనరీలో మానవుడు అనే, సెనే అంటే అది వాడు చేసే యాక్టివిటీ అనేది. ఇక్కడ మనం రెండు కూడా ఈ గ్రీక్ పదాల నుంచి వచ్చినాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ వాతావరణ మార్పుకి ఎట్లా మనుషులు కారణమవుతున్నారు అసలు అనేది మనం ఇక్కడ ఈ పాఠంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అసలు భూమి పుట్టుక ఇది ఏ రకంగా జరిగింది, అసలు భూమండలాన్ని కనుక మనం ఒక దాన్ని పక్కకు తీసుకెళ్ళి ఒక వస్తువులాగా చూసి, ఈరోజు మొత్తం భూమి దానికి జ్వరం వస్తే మనం ఒక డాక్టర్గా దాన్ని ఏ విధంగా దానికి అసలు ఏం జ్వరం వచ్చిందో ఈరోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. అంటే భూమిని కనుక ఒక మనిషిగా మనం భావించి దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మానవుల పట్ల అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు మనకు భూమి అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, మానవుడు ఎన్ని సంవత్సరాల నుంచి భూమి మీద బతుకుతున్నాడు అనేది మనము ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే మానవుని యొక్క యాక్టివిటీ అనేది ఏ రకంగా ఈ భూమి మీద ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది? కొంతమంది ఏమంటారు, దేవుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఇంకా హిందువులలో కానీ అన్ని మతాలు ఏం చెప్తాయి అంటే, మొదటి రోజు దేవుడు ఇట్లా పెట్టాడు, రెండో రోజు దాని యొక్క సృష్టి చేశాడు, మూడవ రోజు ఇట్లా చేశాడని మనకు చెప్తా ఉంటారు అన్నట్టు. అయితే మండుతున్నటువంటి సూర్యగోళంలోంచి, అంటే ఒక మండుతున్నటువంటి సూర్యగోళంలోకి ఒక ముక్క వచ్చేసేసి అది సముద్రంలో పడి అది ఏమైంది అంటే, అది మనకు చల్లబడి అన్ని రకాలుగా చేయడంలోనే అది మనకు కొన్ని వేల సంవత్సరాలు, 4500 మిలియన్ సంవత్సరాల బ్యాక్ యొక్క భూమి యొక్క ఫార్మేషన్ అనేది మనకు ఏర్పడ్డది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఫార్మేషన్ అనేది అంటే అది ఎట్లా మనం కొలుస్తాం సార్? మీరు అడగవచ్చు ఒక ప్రశ్న, సార్ మనం భూమిని కానీ లేకుంటే ఈ భూమి యొక్క దాన్ని కానీ మనం ఎట్లా కొలుస్తాం సార్ అని కూడా మీరు అడగవచ్చు. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, భూమిని ఫొసైల్స్ అంటే ఇప్పుడు రాక్స్ ఉన్నాయనుకోండి, రాక్స్ని బట్టి, లేకపోతే చెట్లను బట్టి, లేకపోతే ఇట్లా వీటన్నిటిని బట్టి వాటిని కనుక మనం కార్బన్ డేటింగ్ కనుక చేస్తే మనకు అది ఆ చెట్టు కానీ
లేకుంటే ఆ శిలాజాలం కానీ ఎన్ని సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితంలో మనకు కార్బన్ డేటింగ్ ద్వారా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవచ్చు. అట్లే మనకు భూమి యొక్క కార్బన్ డేటింగ్ కనుక మనం చేస్తే, అంటే భూమిని కనుక మనం కార్బన్ డేట్ చేసి ఇక్కడ ఉన్న రాళ్ళను ఫొసైల్స్ని కనుక మనం కార్బన్ డేటింగ్ చేస్తే అది కొన్ని వేల సంవత్సరాల బ్యాక్ది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇది ఎట్లా ఏర్పడ్డది అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇది ముఖ్యంగా చెప్పాలంటే భూగర్భ శాస్త్రవేత్తలు దీన్ని ప్రధానంగా స్టడీ చేస్తారు. అంటే జియాలజిస్టులు, మెటీరియాలజిస్టులు, ఎన్విరాన్మెంటలిస్టులు, ఆ తర్వాత ఈ యొక్క పర్యావరణ శాస్త్రవేత్తలు వీళ్ళు దీన్ని ఎక్కువగా వాళ్ళు చేస్తారు. చేయడం అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది జియాలజీ కిందకి వస్తుందని చెప్పొచ్చు. అంటే ఈ భూమి, భూగర్భ శాస్త్రము, ఈ ఖనిజాలు, శిలలు ఇవన్నీ కూడా ఎవరు చదువుతారు అంటే భూగర్భ శాస్త్రవేత్తలు మరియు మెటీరియాలజిస్ట్. అంటే మన ఐరన్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయని చెప్తారో తెలుగులో ఏమంటారో వాళ్ళని ఖనిజ శాస్త్రవేత్తలు. వీళ్ళు ఈ యొక్క భూమి యొక్క పరిణామాన్ని, దాని యొక్క కాలక్రమాన్ని, దాని యొక్క జీవిత కాలాన్ని, ఎట్లా మానవుడు అభివృద్ధి చెందాడు అనే దాన్ని ఇట్లా రకరకాలుగా మనకు ఈ యొక్క భూపరిణామ సిద్ధాంతం అనేది మనకు చెప్తా ఉంది. అయితే ఇప్పుడు మనకున్నటువంటి జియాలజిస్టుల ప్రకారము, మెటీరియాలజిస్టుల ప్రకారం ఇంకా చూస్తే మన భూమి అనేది 4500 సంవత్సరాల మిలియన్ సంవత్సరాల వెనుకలో అది ఏర్పడ్డది అని చెప్పొచ్చు. అది మనకు మొదట్లో అది ఎట్లా ఉండదంటే అది బాగా చల్లబడిన తర్వాత అది స్లోగా కిందికి అదొక మనిషి, అంటే అంత వేడి ఉన్నటువంటిది అది చల్లబడేసరికి కొన్ని మిలియన్ సంవత్సరాలు అయిందనేది మనకు చరిత్ర లేకుంటే మనకు సైన్స్ చెప్తున్నటువంటి విషయం. మరి అంత దాంట్లోంచి మనకు మనిషి యొక్క జీవి పుట్టుగా ఎట్లా పెరిగింది, ఎట్లా వచ్చింది అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి. ఇట్లాంటి జీవులన్నిటి ఎట్లా పుట్టాయి, సముద్ర గర్భం నుంచే మొట్టమొదటి కణము కానీ జీవి కానీ పుట్టింది అనేది మనకు సైన్స్ చెప్తుంది. అంటే ఏకకణ జీవి కానివ్వండి, ఆంఫిబియాస్ అంటే అటు నీటిలోనూ ఇటు భూమి మీద పుట్టే అంటే ఉభయచర జీవులు అంటారు తెలుగులో. ఆ కప్ప అన్నది అనుకోండి, అటు సముద్రంలో బతుకుతుంది, ఇటు మనకి భూమి మీద బతుకుతుంది. అంటే ఇట్లా మొదటిగా అసలు జీవి అనేది సముద్రం నుంచి మొదలైంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇట్లా భూమిని కనుక మనం చూస్తే ఈ రోజు పరిస్థితి ఏంటి, 21వ శతాబ్దంలో భూమి యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే భూమి అనేది రకరకాలైనటువంటి మార్పులకు గురైంది. అది మనకు ఎంతో మంది సైంటిస్టులు, పర్యావరణవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, ఆ తర్వాత జియాలజిస్టులు, మెటీరియాలజిస్టులు, కెమిస్టులు, ఫిజిసిస్టులు, ఇంకా ఎంతో మంది న్యూక్లియర్ సైంటిస్టులు, ఎంతో మంది భూమి అనేది మనుగడకు ఆధారం. అందుకనే 1970ని అది మనకు ఇయర్ ఆఫ్ ఎర్త్ అని మనకు ఆ దశాబ్దాన్ని మొత్తాన్ని కూడా మనకి ఎర్త్ ఇయర్ గాను, మొత్తం ఎకలాజికల్ ఇయర్ గాను 1970లో ఈ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి అనేది ప్రకటించడం జరిగింది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 1970 తర్వాత మొత్తం మనం భూమండలాన్ని చూసే అది మార్పు చెందిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతగా మనం ఎందుకు మాట్లాడుకోవాలి సార్ అని చెప్తే నేను ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడతాను. ఒక మనిషికి జీవించడానికి అవసరం అండి, నాకు తెలిసి ఒక 2 జతల బట్టలు, ఒక చిన్న ఇల్లు, ఒక ఇది అవసరం. కానీ మనిషి ఈరోజు అట్లా బతుకుతున్నాడా, ఒక చిన్న సాదాసీదా జీవితం గడుపుతున్నాడా? మరి ఎందుకు స్వార్థం అనేది పెరుగుతుంది, పట్టణాలు ఎట్లా పెరుగుతున్నాయి, పర్యావరణం ఎట్లా దెబ్బతింటున్నది, మనకు ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ ఎట్లా పెరుగుతుంది, దానివల్ల భూతాపం ఎట్లా పెరుగుతుంది? 1935లో 16.5 ఉండేది మొత్తం గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్. కానీ ఈరోజు గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు మనిషి అసలు టెంపరేచర్ ఈరోజు ఏసీలు పెట్టుకుంటున్నారు, ఇంకేదో చేస్తుంది, ఏసీ లేకుండా అసలు బతకలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక దీక్షకుంటేనే తీసుకుందాం, మా ఊరిని తీసుకుంటే నా చిన్నతనంలో అడవులు ఎట్లా ఉండేటి అంటే మనకు చల్లగా ఉండేది ఊరంతా. కానీ అది నేను ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు అది కొంత పర్వాలేదు. ఆ తర్వాత అది ఈ గ్యాస్ ఎప్పుడైతే వచ్చిందో, అంటే కట్టెలు నా చిన్నతనంలో మేము కట్టెలు కొనేవాళ్ళం. ఏదో అడవుల నుంచి లంబాడీస్ వాళ్ళు కట్టెలు తీసుకొస్తే ఆ కట్టెలు మేము కొనేవాళ్ళం. కొని మేము వంట చరిక ఒక పెద్ద మొద్దు వేసుకుంటే అది వంట చరిక సంవత్సరం పనికి వచ్చేది. ఎప్పుడైనా మనకి వంట కోసం ఉంటే ఆ మొద్దును కొట్టడం, మనం చేయడం. అంటే ఒక దీక్షకుంట గ్రామంలోనే ఒక 30 సంవత్సరాల క్రితము, ఒక 30-40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఈరోజు మొత్తం అదొక ఎడారిలాగా మారింది. చెట్లు నరికేయడం, చెట్లతో బిజినెస్ చేయడము, మనం ఇండ్లలో పెంచుకున్న చెట్లను కూడా నరికేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి.
అంటే గ్రామ జనాభా పెరగడము, ఇండ్లు పెరగడము. ఒక గ్రామంలోనే అట్లా జరిగితే మీరు ఊహించండి, ఇక మీకు పట్టణాలు ఎట్లా ఉంటాయి, మండలాలు ఎట్లా ఉంటాయి, జిల్లా కేంద్రాలు ఎట్లుంటాయి, హైదరాబాదు, న్యూయార్క్ లాంటి సిటీలు ఎట్లా ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఎన్ని రియల్ ఎస్టేట్ అట్లు బ్రోకర్స్ రోజు రోజుకి తిరిగి ఇక్కడ ఫ్లాట్ ఉంది, అక్కడ ఫ్లాట్ ఉంది, అది చేయండి, ఇది చేయండి అని ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు చేస్తున్నారు భూములు నమ్ముకోవడానికి. మరి అక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు ఇవన్నీ ఏమైపోయినట్టు మొత్తం పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి ఈ రోజు అభివృద్ధి అనేది, దీన్ని మనం ఆంథ్రోపోసేన్ యాక్టివిటీ అని మనం చెప్పుకోవచ్చు. అంటే భూమి పుట్టుక, దాని పెరుగుదల, మనిషి యొక్క ఒక పని భూమిని ఇంతగా ప్రభావితం చేసిన రోజు ఇంతకుముందు లేవండి. ఈ సైన్సెస్లో జరిగిన పరిశోధన ఏంటి అంటే, అది న్యూక్లియర్ అంటే ఒక చిన్న అణువుని కనుక మనం పేలిస్తే దాంట్లోకి వెళ్ళి ఒక అనంతమైనటువంటి శక్తి ఉద్భవిస్తుంది. అది ఒక చిన్న న్యూక్లియర్, అందుకని దాన్ని న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అంటారు. అది చైన్ రియాక్షన్ అంటే, ఇది ఆ న్యూక్లియస్ కనుక మనం బ్రేక్ చేస్తే అదేమైంది అంటే మొత్తం అది ఒక మొత్తం అసలు ఇప్పుడు మన ఇక్కడ ఒకవేళ న్యూక్లియర్ బాంబు ఇక్కడ వేలింది అనుకోండి హైదరాబాద్లో, మొత్తం హైదరాబాద్లో ఉన్న 1 కోటి మంది మొత్తం సర్వనాశనం అయిపోయి ఇంకొక 50-100 సంవత్సరాల వరకు అసలు హైదరాబాద్లో ఒక జీవి బతకడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే న్యూక్లియర్ పవర్కి అంత ఎనర్జీ ఉంటుంది. ఆ చిన్న దాన్ని కనుక మనం ఎక్స్ప్లోజన్ చేస్తే, ఇది ఐన్స్టీన్ కనుక్కున్నాడు, రిలేటివిటీ థియరీ అనేది దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఆ తర్వాత ఐన్స్టీన్ బాధపడ్డాడు, ఎందుకంటే తాను కనుక్కున్నటువంటి న్యూక్లియర్ బాంబు కానీ తాను కనుక్కున్నటువంటి సూత్రాలు ఈ రోజు మానవాళికి ఉపయోగపడడం కాదు కదా, అది మనిషిని విధ్వంసం వైపు దారితీస్తుంది. నాగసాకి, హిరోషిమా అనేది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా చెర్నోబిల్. ఆ తర్వాత అంటే దీన్ని న్యూక్లియర్ పవర్ని మనము ప్రకృతి విధ్వంసానికి ఉపయోగిస్తున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, దీన్ని మనము మార్చేసేసి సివిల్ సొసైటీకి ఉపయోగించవచ్చు. అంటే ఒక మానవ అభివృద్ధికి, ఇప్పుడు కరెంట్ ఉత్పత్తికి కూడా న్యూక్లియర్ ఎనర్జీ వాడాలి అని ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ గారు అమెరికా తోటి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఏబిసి అంటే ఏబిసి ప్యాక్ట్ విత్ అమెరికా. అంటే పౌరులకి కరెంట్ ఉత్పత్తి చేయడానికి వీటికి కూడా మనం జనరల్గా ఏం చేస్తామండి, హైడ్రో ఎలక్ట్రిసిటీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ఇట్లాంటివన్నీ కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్. అదేవిధంగా థర్మల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రామగుండం, ఇవన్నీ కూడా థర్మల్ ప్రాజెక్ట్స్. అంటే అవి బొగ్గు ద్వారా మనకు కరెంటును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఒక పక్క హైడ్రో ఉంది, ఇంకో పక్క ఇది ఉంది. ఇంకోటి విండ్ ఎలక్ట్రిసిటీ కూడా చేస్తారు. ఇప్పుడు మనకి పెద్ద ఇట్లా రత్నాలు ఇవి జరుగుతూ ఉంటాయి, అవి వాటి ద్వారా కూడా మనము ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయొచ్చు. అయితే కొత్తగా మానవ అవసరాలు పెరుగుతున్నాయి, పర్ క్యాపిటల్ కన్జంప్షన్ కూడా పెంచాలి, మన యొక్క ఎలక్ట్రిసిటీ అనేది ప్రభుత్వాలు భావించి న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ అనేది ఈ యొక్క పవర్ని మన ఎలక్ట్రిసిటీకి వాడాలనేది కూడా గత ప్రభుత్వాలు గత కొన్ని రోజులుగా జరుగుతుంది. అంటే ఇవంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మనము ఒక అణ్వాయుధ ప్రపంచంలో బతుకుతున్నామని చెప్పడానికి ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ అణ్వాయుధము, రియాక్టర్లు, ప్రకృతి విధ్వంసము, భూమిని విపరీతంగా హింసించడము, విపరీతమైనటువంటి జనాభా పెరుగుదల, మనకు కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ యాడ్ అవుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం. అంటే జనాభా పెరగడం వల్ల ఇబ్బంది లేదండి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నామే. అది మనకు కావాల్సింది. ఇల్లు కట్టుకోవడానికి, ఆవాసయోగ్యం కావడానికి, లేకుంటే అడవులన్నరికి మనకు వ్యవసాయం చేసుకోవడానికి, ఇట్లా రకరకాలైనటువంటి కారణాల వల్ల మనకి ఏమవుతుంది అంటే, మొత్తము అడవులు ఒక 50% ఉండాలి, యాక్చువల్గా 33% అఫీషియల్గా ఉండాలి. కానీ అది ఈరోజు అడవులు ఉన్నాయండి? మీరు ఎక్కడైనా అడవిని చూస్తున్నారా? అడవి ఉంటే చాలు, ఎవడో దొంగోడు వచ్చేసి దాన్ని నరుక్కోవడం. కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళే రాశారు అడవులు అనేవి ఎట్లా అక్రమ రవాణా అవుతున్నాయని. మీరు ఈ రకంగా అడవుల్ని, మానవ జనాభా అనేది విపరీతంగా పెరగడము, ఈ మానవ జనాభాకు అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేస్తానికి పరిశ్రమలు పెరగడము, ఈ పరిశ్రమలు పెరగడం వల్ల CO2 పెరగడము. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 ఈజ్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ది పొల్యూషన్ అనేది, మెయిన్ రీజన్ ఫర్ ది హ్యూమన్ యాక్టివిటీ, మెయిన్ రీజన్ ఫర్ ది పొల్యూషన్ అనేది మొట్టమొదటిసారిగా మన స్వీడిష్ సైంటిస్ట్ నీల్స్ ప్రకటించాడు. ఆ తర్వాత చాలా మంది మెటీరియాలజిస్టులు కూడా మనకు ఈ యొక్క భూమండలంలో జరుగుతున్న తాపాలని, వాటి పెరుగుదల గల కారణం ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మనకు CO2 అనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా ఆంథ్రోపోసెన్ అంటే అంటే మనిషి చేసే, నాకు తెలిసి 18వ ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ తోటే
ఆంథ్రోపోసేనే యుగం మొదలైందని కొంతమంది అంటే, లేదు లేదు ఇది 1948 అంటే న్యూక్లియర్ దాంతో ఆంథ్రోపోసేనే యుగం మొదలైందని మనం అని కొంతమంది అంటారు. అంటే మనం దీని మీద భిన్న వాదాలు ఉన్నాయి. అంటే ఆంథ్రోపోసేనే యుగం, ది ఎపోక్ ఆఫ్ ఆంథ్రోపోసేన్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది అనేది మనకు భిన్న వాదాలు ఉన్నాయి. అది మనకు ఇండస్ట్రియలైజేషన్ వల్లనే మార్పు, మనకు బాగా యొక్క ఇది జరుగుతుందా, లేకపోతే ఇది ఎట్లా భూమి మారుతుంది అనేది మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు అన్నట్టు. అంటే మానవుడు చేసే కార్యక్రమాల వల్ల భూ వాతావరణం ఎట్లా మారుతుంది, విపరీతమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్. దానికి ప్రధాన కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మా ఊర్లో బట్టలు నేసే వాళ్ళు ఉండేవాళ్ళు, పద్మశాలి. వాళ్ళు బొత్త రామయ్య అని ఉండేవాడు. ఆయన నా చిన్నప్పుడు నేను స్కూల్కి పోతా ఆయన బట్టలు నేయడం చూసేవాళ్ళు, చెప్పులు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు ఊర్లోనే. కానీ ఈరోజు బట్టలు ఎవరు చేస్తున్నారు, ఈరోజు చెప్పులు ఎవరు చేస్తున్నారు? ఒక చిన్న ఉదాహరణ, దీక్షగుంటలో బట్టలు తయారు ఎవరు చేయట్లేదు. అంటే మీకు మగ్గం మీద బట్టలు ఎవరు నేయడం లేదు, చెప్పులు ఎవరు చేయట్లేదు. ఆ దాంట్లో పెట్టి ఆ చెప్పులు తయారు చేసేవాళ్ళు. ఇంత సున్నం గిన్నె వేసి ఊర్లోనే ఒక దళితుడు ఈ చెప్పులు తయారు చేసేవాడు, ఊర్లోనే బట్టలు తయారు చేసేవాడు. కానీ ఈరోజు చెప్పులు ఎవరు తయారు చేస్తున్నారు, ఈరోజు బట్టలు ఎవరు తయారు చేస్తున్నారు, ఈరోజు వాచ్లు ఎవరు తయారు చేస్తున్నారు, ఈరోజు సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఇండస్ట్రియలైజేషన్ అనేది జరిగింది. ఈ ఇండస్ట్రియలైజేషన్ జరిగి మొత్తం చెప్పుల తయారీ కానీ ప్రతిదీ కూడా ఇండస్ట్రీ అనేది డెవలప్ అయింది. పెరుగుతున్న జనాభాకి పుస్తకాలను అందియడం, బ్యాగులు అందియడం, పెన్సిల్ అందియడం, పెన్నులు అందియడం. నాకే మా అమ్మ ఎన్నో సంవత్సరాలుగా నేను చదువుతూనే ఉన్నాను, డాక్టరేట్ అయ్యాను. మా అమ్మ పుణ్యమా అని, మా అమ్మ నాన్న మా ఊరి ప్రజల దీవెనలు అనుకోండి, అది ఈ రకంగా. కానీ అట్లాంటి ఊర్లో ఈరోజు వాతావరణం ఏంటండి? ఈరోజు వాతావరణం ఏంటంటే చెట్లను నరికివేస్తారు, ఎవరు కూడా సరిగ్గా బతకట్లేదు. మా ఊర్లో కొత్తగా నిన్న ఫోన్ చేసి ఒక 30 మంది, నేను ఒక 2-3 నెలల్లో 30 మంది చచ్చిపోయారు. అంతా తాగుడుతో పడి సరైన ఆహారం లేక, యువత సిగరెట్లు, మందులు, గుట్కాలు వీటన్నిటికి అలవాటు అయిపోయి మొత్తం సర్వనాశనం అవుతుంది విలేజ్. చాలా మంది యంగ్ డైవర్సీ ఉన్నారు. అంటే ఇది ఎంత ఎందుకు అవుతుంది అంటే, అంత మానవుని పైన ప్రకృతి చూసే కోపం అని చెప్పొచ్చు. ఎందుకంటే మానవుడు ఒకప్పుడు తునికి పండ్లు ఉండేటి అండి, తునికి పండ్లు అవి తింటే చాలా స్వీట్గా ఉండేవి. కానీ ఈరోజు తునికి పండు అనేది అవపడుతులేదు, మొత్తం మనిషి మొత్తం అదే అయిపోతున్నాడు. అంటే ఈ రకంగా మనిషి అనేవాడు ఈ రకంగా తాను చేసే కార్యక్రమాల వల్ల వాతావరణ మార్పు ఎట్లా చెందుతుంది, భూమి యొక్క అభివృద్ధి ఎట్లా జరిగింది, మానవుని పెరుగుదల ఎట్లా జరిగింది, ఇండస్ట్రియలైజేషన్ ఎట్లా జరిగింది, వీటన్నిటి వల్ల ఎటువంటి ప్రభావం మానవాళిపైన పడుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనం దీన్ని జియోలాజికల్ టైం లైన్ అంటారు, జియోలాజికల్ టైం లైన్, GTS. దీన్ని మనం ఈ యొక్క స్కేల్ కనుక మనకు, ఎందుకంటే 4,500 మిలియన్స్ ఇయర్స్ని మనం ఎట్లా కొలుస్తామండి? ఒక టైం స్కేల్ని దాన్ని మనం బ్రేక్ చేయాలి. చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, చేస్తే దాన్ని 3 రకాలుగా ఇయాన్స్ అని దాన్ని మనం బ్రేక్ చేయాలి. EONS ఇయాన్స్ అని దాన్ని మనం దాన్ని మనం ఇయాన్స్గా మనం బ్రేక్ చేయాలి. మళ్ళీ ఇయాన్స్లో ఎపోక్స్ ఉంటాయి, పీరియడ్స్ ఉంటాయి. ఇవి 4,500 మిలియన్స్ ఇయర్స్ని మనం ఇయాన్స్గా బ్రేక్ చేయడం. ఆ ఇయాన్స్లో మళ్ళీ ఎపోక్స్, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ వీటి మధ్యలో ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ వీటిని ఇంకొంత పీరియడ్స్గా ఇట్లా రకరకాలుగా మనము దీన్ని చేయవలసి ఉంటుంది. అంటే ఈ వాతావరణ మార్పుని మనము ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ యొక్క భూమి యొక్క మనం దాన్ని చూస్తే ఇదంతా కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే అంత పెద్ద టైం లైన్ని మనం ఒకేసారి చదవడం కష్టం కాబట్టి దాన్ని ముక్కలు చేయడం, అంటే అర్థం చేసుకోవడానికి, టు అండర్స్టాండ్ ది ఎర్త్స్ ఎవల్యూషన్ అండ్ ది ప్రజెంట్ కండిషన్ అనేది మనకు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మీకు మా ఫ్రెండ్ అంటున్నాడు, ఊరికి పోతే రాములు అనే అతను, ఊర్లో వేప పూలు పూయట్లేదన్నా, వాతావరణ మార్పు బాగా వచ్చింది, తాటి చెట్లు ఏమో కళ్ళు సరిగి పట్టలేదు, మీకు ఏది కూడా తన యొక్క ఒక్కొక్క కంకికి 3 రామచిలుకలు ఉండేవి, అదంతా పోయింది. అంటే వాతావరణం అనేది, నా చిన్నతనంలో మేము వర్షాలు పట్టుకొని అది మేము కంకులకు చిలుకలు రాకుండా మా ఊర్లో మా నాయన మేమందరం కూడా మేము పొలానికి కావాలి ఉండేవారు. అట్లాంటి భూమి ఈరోజు అంత ఒక చిన్న 30 సంవత్సరాల్లోనే మొత్తం తెలంగాణ సమాజం కానీ, భారతీయ సమాజం కానీ, ప్రపంచ సమాజం కానీ ఈ పెస్టిసైడ్స్, కెమికల్స్, అధికోత్పత్తి, ఈ ఇండస్ట్రియలైజేషన్, ఈ రోడ్లు, రవాణా,
జనాభా పెరగడం వల్ల మొత్తం ఒక హింసాత్మకమైనటువంటి ఒక మనం ఈ భూగోళం పైన ఒక హింసని మనం ప్రవేశపెట్టామని చెప్పొచ్చు. ఒక హింసాత్మకమైనటువంటిగా మనం ఈ భూమిని చూడడము, ఈ హింస అనేది అది సింబాలిక్గా కావచ్చు, రియల్గా కావచ్చు, ఇట్లా మనము మొత్తం భూమిని, భూమండలాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నాం అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ జియోలాజికల్ టైం లైన్ని, దీని యొక్క ప్రయాణాన్ని, దీని యొక్క వెనుకని మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి అంటే ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆంథ్రోపోసేన్ మరియు దాని యొక్క మూల కేంద్రాలను మనం అర్థం చేసుకోవాలి. అంటే మనిషి చేస్తున్నటువంటి ఈ విధ్వంసం వెనకాల, ఈ మనిషి చేస్తున్నటువంటి విధ్వంసం వెనకాల, అందుకనే డిజాస్టర్స్ ఆర్ మ్యాన్ మేడ్ అండి. ఒకప్పుడు ఊర్లలో తిండికి తక్కువ దొరకవచ్చు, కానీ పర్యావరణంగా మనిషి చాలా కాలం బతికాడు, వాడు పర్యావరణంగా బాగానే ఉన్నాడు. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది, కానీ మనిషి తొందరగానే చనిపోతున్నాడు. ఊర్లలో మరీ ముఖ్యంగా పేదరికం అనేది ఎక్కువైపోయి ఈ యొక్క పర్యావరణం దెబ్బతిని మనకు రాజకీయ నాయకులు అట్లే ఉన్నారు, మన శాస్త్రవేత్తలు అట్లే ఉన్నారు, మన ప్రొఫెసర్లు కూడా వాళ్ళు ఒక కర్తవ్య నిర్వహణ లేకుండా సిటీలలో పడి వాళ్ళు తన యొక్క బాధ్యతలను మర్చిపోయారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ యొక్క మనిషి యొక్క కార్యక్రమాల వల్ల దానికి మూలం ఏంటి, అది ఆలోచనలు ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి భూమిని అంటే, మనిషి అనేవాడు ఎంత దుర్మార్గుడుగా తయారయ్యాడంటే భూమిని ప్రభావితం చేసేంత స్థాయిలో, అంటే కంట్రోలింగ్ ది నేచర్. 2 రకాల డిబేట్స్ ఉన్నాయి. ఒకటేమో కన్స్ట్రక్షనిస్ట్, ఇంకొకటి అంటే మనిషి ప్రకృతిని డామినేట్ చేస్తాడా, లేకుంటే ప్రకృతి మనిషిని డామినేట్ చేస్తుందా. అంటే సైన్స్లో ఏం చెప్తారంటే మ్యాన్ కెన్ కంట్రోల్ ది నేచర్ అని కొంతమంది దాన్ని వాళ్ళు ఆ రకంగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, మనం ఎంత చేసినా ప్రకృతికి లోబడే ఉండాలి. ఇప్పుడు మతాలని ఏం చెప్తుంది, ఇస్లాం లాంటి దేశం, మనం ప్రకృతికి దేవునికి ఇస్లాం అంటేనే లొంగుబాటు, విధేయతగా ఉండడం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ 2 రకాల భావనలు జరుగుతున్నాయి. ఒకటి ప్రకృతిని కంట్రోల్ చేయడం, లేకుంటే ప్రకృతి ఆధీనంలో మనం ఉండడం. ఏం జరుగుతుంది, లేకుంటే ప్రేమించడం. ఒకరు నాలాంటి వాళ్ళని అడిగితే నేనేమంటాను, నువ్వు దాన్ని డామినేట్ చేయబాకు, అది నిన్ను డామినేట్ చేయబాకు, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఆ ప్రేమలో మన జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు అనేది నాలాంటి వాళ్ళ ఆలోచన. అంటే ఈ రకంగా ఆంథ్రోపస్ అంటే ప్రకృతి మనం ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది, అది మనం ద్వేషించి దాన్ని నరికితే అది మనల్ని నరుకుతుంది. వెరీ సింపుల్ అండి. అది ఏంటంటే మనం ప్రకృతిని నరికామనుకోండి, చెట్టు గుడ్డలు పట్టుకొని నేను చూస్తున్నాను, సాగర్ అని ప్రొఫెసర్, ఐఐటి ప్రొఫెసర్ సాగర్ సేన ఆయన పేరు ఏదో ఉంది. ఆయన ఒక మధ్యప్రదేశ్లో ఆయన యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్లో పిహెచ్డి చేసి ఈరోజు గిరిజనుల మధ్యలో ప్రతి సంవత్సరం కూడా కొన్ని 100,000 చెట్లను నాటుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క భూమి అనేది రోజు రోజుకి తన యొక్క చెట్లను కోల్పోయి, అంటే ఒక మనిషి కనుక వ్యవస్థరత లేకుంటే ఎట్లా ఉంటాడో, భూమి మీద చెట్లు లేకపోతే కూడా దాన్ని బట్టలు లేనట్టే. ఇంకా మీకు అంతకంటే నేను ఎక్కువగా మీకు అర్థం కావడం చెప్తాను. మనం బట్టలు వేసుకుంటున్నాం కదండి, బట్టలు వేసుకొని మన శరీరాన్ని, మన అంగాల్ని మనం దాచుకుంటున్నాం కదా, అట్లే భూమి కూడా తన అంగాలను దాచుకోవాలి కదా. మరి వాటికి బట్టలు ఏంటి అంటే చెట్లే అని మనం చెప్పాలి. ఫ్లోరా అండ్ ఫానా ఈజ్ ది క్లోత్స్ ఫర్ ది ఎర్త్ అని నేను ఈరోజు మీ ముంగట నా భావనగా చెప్తున్నాను. ఇది ఎవరు ఇంతవరకు చెప్తుండరు, నేనే చెప్తున్నాను. అది మీరు నన్ను కంటెస్ట్ చేయొచ్చు, మీరు నన్ను క్వశ్చన్స్ చేయొచ్చు. సో ఈ రకంగా మనం వాటి బట్టలని ఉడదీస్తున్నాం, మనం దాన్ని రేప్ చేస్తున్నాం భూమిని, దాని యొక్క బట్టల్ని దాన్ని తీసేసి రేప్ అంటే దానికి ఉన్నట్టు అక్కడ ఉన్న సీతాకోక చిలుకల్ని, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చెట్లని, అక్కడ ఇవన్నీ కూడా భూమికి ఆధారం. ఇది ఉంటేనే ఆక్సిజన్ వస్తుంది. వీటన్నిటి మనం తొలగిస్తే, దాన్ని రేప్ చేస్తే అది మన మీద కోవిడ్, ఒమిక్రాన్, ఇంకా రకరకాల మీకు చికెన్ ఫాక్స్, మెదడు వాపు, ఆ వాపు, ఈ వాపు, రోగాలు, రొట్టెలు, అసలు జనాలు బతకడమే కష్టం. నువ్వు ఒక చెట్టును కాపాడలేకపోయావు, ఒక చెట్టు నిన్నట్టు కాపాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దుశ్శాల సత్యనారాయణ ఉన్నాడు, ఆయన ఒక 200 ఎకరాలలో మొత్తం అడవిని పెంచాడు. ఎంత గొప్ప విషయం. నేను నాగార్జున సాగర్ కృష్ణా జలాల మీద ఆయన మా కాలేజీకి వచ్చినప్పుడు నేను కలవడం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ మీద చాలా పోరాటం చేశాడు, నల్గొండకు రావాల్సిన నీళ్ళ గురించి. సో ఇది మనం ఆంథ్రోపోసేన్ అంటే మనిషి చేసే కార్యక్రమాలు అనేటివి ఎట్లా అనేది చూడాలి. భౌగోళిక సమయ ప్రమాణం యొక్క దర్శన భావన అర్థం చేసుకుంటే ఈ జియోలాజికల్ టైమ్స్ లైన్లో భూమి అనేది ఎంత వెనకాల నుంచి మనం ఆలోచించాలి. మనం భూమి లేకపోతే భూమి మీద నడుస్తాం, భూమి మీద షిట్కి వెళ్తాం, భూమి మీద నుంచి మనం ఆహారం కండగడ్డల్ని అన్ని తీసుకుంటాం. మరి ఇంత భూమిని మనం ఎట్లా కాపాడుకుంటాం అనేది మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆంథ్రోపోసేన్ మరియు దాని మూలం యొక్క ఆలోచన సంబంధం చేయాలి. అంటే ఈ యొక్క
మనిషి చేసే కార్యక్రమాల వల్ల ఎట్లా మార్పు చెందుతున్నది అనేది మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా చివరిలో మనం భూతాపాన్ని అంటే గ్లోబల్ వార్మింగ్, ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గ్లోబల్ వార్మింగ్ మీదనే మాట్లాడుతున్నారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే భూమి ఎట్లా అది వేడెక్కుతుంది, ఏ రకంగా మనం రోజు రోజుకి మనుషులు ఈ వేడి. మొన్న నేను ఢిల్లీకి పోతే అండి, మీరు నమ్మరు, అసలు నేను ట్రైన్లో చచ్చిపోతానేమో అనుకున్నాను, అంత వేడి. ఎంత ఫ్యాన్ వేసినా సరిపోవట్లేదు. నేను పోయిన ఢిల్లీ ఇంటర్వ్యూలో అప్పుడు ఒక యూపీలో బీహార్లలో కొన్ని వేల మంది చచ్చిపోయారు. మీకు ఇంతకుముందు మీరు ఒక భూ వాతావరణం మార్పుల వల్ల లేకుంటే వేడి వల్ల చనిపోవడం అనేది ఇప్పుడు చూశారండి మీరు, లేకుంటే చలుల వల్ల చనిపోవడము, లేకుంటే ఇప్పుడు అక్షరధామంలో మొన్న మంచర్యలు విడిపడి మొత్తం వేల మంది చచ్చిపోయారు. అంటే మనం ఇట్లాంటివి ఎప్పుడు కూడా వినలేదు. నా చిన్నతనంలో అయితే ఇప్పుడు వినలేదు. అంటే మీరు కొంతమంది ఏమంటారంటే లేదు లేదు అప్పుడు కూడా జరిగి ఉంటాయి, ఇప్పుడు సమాచార వ్యవస్థ చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి మనకు తెలుస్తున్నాయి తప్ప ఇంతమంది కూడా జరిగేటే కొంతమంది అంటారు. ఏదేమైనా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు వర్షం వస్తే విపరీతమైన వర్షాలు, ఎండలు వస్తే విపరీతమైన ఎండలు, చలి పుడితే విపరీతమైన చలుడు. మన విపరీత బుద్ధి వినాశనదాయకం అంటారు కదా. ఏదైనా ఒక విపరీతంగా చేస్తే అది వినాశదాయకం అవుతుంది. మనం ప్రకృతిని వినాశదాయకంగా చూస్తున్నాం కాబట్టి అది మనల్ని వినాశనం చేస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనకు హిమాలయాలు మొత్తం కరిగిపోవడము, భూమి తాపం పెరగడం, చెన్నైలో అంటే సిటీలలో అసలు వాటరే దొరకదండి. మీకు అర్థం చేసుకుంటే సమ్మర్లో మరి రజనీకాంత్లు, జయలలితలు, ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు కదా, ఒక వాటర్ సముద్రం నుంచైనా కానీ వాళ్ళు దాన్ని ఫిల్టర్ చేసి చెన్నైకి ఇప్పించచ్చు కదా, అవి ఉండదు. ఏమైనా కానీ రాజ్యాధికారం అని అన్ని ఫెయిల్ అయిపోయింది. ఒక వాటర్, ఒక బేసిక్ సోర్స్ ఆఫ్ లైఫ్ అంటే మానవ పుట్టుక, జీవి పుట్టుకకు అవసరమైనటువంటి ఒక వాటర్ని కరెక్ట్గా మనం సప్లై చేయలేకపోతున్నాం. అది హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ప్రపంచానికి కానీ. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, మానవుడు అనేవాడు ఎంత దుర్మార్గంగా తయారయ్యాడు, ఎంత ఘోరంగా తయారయ్యాడు, ఎట్లా భూమిని నాశనం చేస్తున్నాడు. ల్యాండ్, సాయిల్, వాటర్ని, ఇప్పుడు వాటర్ బాడీస్ ఉంటాయి, వాటర్ బాడీస్ అంటే చెరువులు ఉంటాయి. ఈ చెరువులు మొత్తం వాడు కేసీఆర్ గారు మొత్తం వాడు అది చేశాడండి. అంటే వాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం అది కబ్జాలు చేశాడు. ఇప్పుడు మొత్తం అవన్నీ ఈ హైదరాబాద్లో చినుకుపడితే మొత్తం హైదరాబాద్ వీధుల్లోకి వస్తుంది. ఇప్పుడు ఈయన వచ్చాడు రేవంత్ రెడ్డి. ఇట్లా ప్రతి ప్రధానమంత్రి కూడా ఈ వాటర్ బాడీస్ని, లుబ్నా సరస్వతి అని ఒక అమ్మాయి ఉంది మనకు తెలిసిన అమ్మాయి, ఆమె సోల్స్ అని ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది, సేవింగ్ అర్బన్ లేక్స్ అని. ఈ లేక్సే లేకపోతే, అర్బన్ బాడీసే లేకపోతే మనం అంతా ఏమైపోతాం? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఉస్మానియా యూనివర్సిటీ లాంటిది కొంత పచ్చదనం ఉంది, సిటీలో అట్లాంటి పచ్చదనం ఎక్కడ చూస్తారా మీరు? అంటే ఇట్లా నేను ఏమంటున్నాను అంటే, పొల్యూటింగ్ అర్బన్ లేక్స్, పొల్యూటింగ్ సాయిల్, పొల్యూటింగ్ ఎయిర్, పొల్యూటింగ్ ఎన్విరాన్మెంట్. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనిషి యొక్క స్వార్థం. వాడు ఒక్కొక్కడు మనిషి స్వార్థపూరితమైనటువంటి స్వార్థం. ఇప్పుడు నేను ఇట్లా అన్ననుకోండి, మేము చేతగాని మనిషి వీడు కాబట్టి వీడు స్వార్థపూరితంగా మాట్లాడుతున్నానని ఈరోజు మనం చెప్తాం. మనిషి అంటే సీదాసాదాగా అలోక్ సేన్ లాగా మనం బతకాలి. ఒక రకంగా ప్రొఫెసర్ అంటే నా దృష్టిలో నాకు పెన్షన్ వస్తుంది, అమెరికాలో చదువుకున్నాడు, కానీ అలోక్ సేన్ ఈరోజు గిరిజనుల మధ్యలో ఉండి ఆయన పెన్షన్ తోటి బతాడు. పోలీసులు వచ్చి డౌట్ వచ్చేసేసి ఆయన తీసుకెళ్తే ఆయన ఒక ప్రొఫెసర్ అని మనకు తెలవడం జరిగింది. అంటే అంత సాదాసీదాగానే ఆయన బతుకుతా ఉన్నాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే అది ఎందుకు ఆయన బతుకుతున్నాడు అంటే, ఆయనే ఈ యొక్క పర్యావరణాన్ని మార్చేయాలి. మనం గిరిజనులు బరబర్రావు సార్ మాట్లాడుతుంటారు. గిరిజనులు బతకడమే కాదు, వాళ్ళు జీవించడం కాదు, మనం ఎట్లా జీవించాలో చెప్తారు. సాదాసీదా జీవితం, వాళ్ళకి బట్టలు కూడా సరిగా ఉండవు. మనం బట్టలు వేసుకుని అన్ని మూర్ఖపు ఆలోచనలు, దుర్మార్గపు జీవితం జీవిస్తాము. బట్టలు లేకుండా ఒక గొప్ప ఆలోచనలు, గొప్ప జీవితాన్ని గడతారు. నేను అనేది బట్టలు వేసుకోకూడదని కాదు, మనం సివిలైజేషన్ అభివృద్ధి చెందకూడదని కాదు. మన యొక్క క్రియాలిటీ, మనిషిలో ఉన్నటువంటి క్రియాలిటీ ఒక విషయం లాగా మనం దాన్ని కన్జంప్షన్ చేస్తూ ఉన్నాం. చెట్లను నరికి వేద్దాం, మనకు అన్ని కావాలి, టేబుల్స్ కావాలి, బుక్స్ కావాలి, సో డబ్బులు కావాలి. డబ్బులు కూడా కరెన్సీ కూడా అది కూడా పేపరే కదండి, పేపర్ మీదనే అది ప్రింట్ అయింది కదా. అంటే మనకి పేపర్ అనేది ప్రకృతి నుంచి వచ్చింది కదా. ఈ రకంగా మనకు ఎట్లా వాతావరణ మార్పు చెందుతుంది, అది ఏ రకంగా మానవాళిని దెబ్బతీస్తుంది అనేది చాలా చాలా సీరియస్ ఇష్యూ. ఎన్విరాన్మెంటలిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు, మెటీరియలిస్టులు, పాపం నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మహాలక్ష్మి చాలా చాలా క్లియర్గా నాకు ఈ విషయాన్ని చెప్పింది. అంటే భూగర్భ శాస్త్రం,
ఎట్లా ఏంటి, అది ఎట్లా చేస్తుంది, ఇది మానవాళి ఎట్లా అభివృద్ధి అయింది అనేది పాపం ఆ అమ్మాయి 2 సార్లు ఫోన్ చేసి 2 సార్లు కూడా నాకు చాలా క్లియర్గాను చాలా ఓపికతోటి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి ధన్యవాదాలు. అంటే ఇక్కడ ఇట్లే చాలా మంది నాకు హెల్ప్ చేశారు ఈ పాటను అర్థం చేసుకోవడానికి. అంటే భౌగోళిక శాస్త్రము అనేది ఎట్లా ఏ రకంగా ఇది మనకు ఈ భూమిని అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవాలి. ఇదే ఈ కాలంలో వాతావరణ మార్పు మరియు భూతాపాన్ని వివరించడం. అంటే ఈ యొక్క వాతావరణ మార్పు మరియు భూతాపాన్ని వివరించాలి. అంటే ఈ వాతావరణం ఎట్లా మారుతుంది, ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ అనేది ఏ రకంగా పెరుగుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం గ్లోబల్ వార్మింగ్ మీదనే మనకు సమాజం జరుగుతుంది. అంటే మొత్తం సైంటిస్టులు కానీ, సోషల్ సైంటిస్టులు కానీ, ఫిజికల్ సైంటిస్టులు కానీ అందరూ కూడా ఈ భూతాపం మీదనే మాట్లాడడం అనేది జరుగుతుంది. మనం భూమిపై ఎంతకాలంగా ఉన్నామనేది తరచూ మనం ప్రశ్నిస్తుంటాం. ఏది ఏమైనప్పటికీ, దీని విస్తీర్ణం ఏమైనప్పటికీ, ఈ గ్రహం మీద వదిలిపెట్టిన భావన అర్థం చేసుకోవడానికి మనం ఆశ్చర్యపోతాం. ప్రతి భౌగోళిక సంఘటన, అది నానాటికి పెరుగుతున్న నీటి మట్టాలు కావచ్చు, నీటి వనరులు కావచ్చు, గాలిలో కాలుష్యం కావచ్చు, భౌగోళిక చరిత్రలో వివిధ పాయింట్ల వద్ద నిరంతరం భూమిపై అలలను సృష్టిస్తున్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జియోలాజికల్ టైమ్ స్కేల్ పైన GTS అని మనం పిలుస్తుంటాం. భౌగోళిక కొనసాగింపు యొక్క వివిధ కాల వ్యవధులను వివరిస్తుంది. కంటిన్యూ అతి పెద్ద విభజనను ఇయాన్స్ అంటే ఒక పెద్ద కంటిన్యూమ్ ఉందనుకోండి, దాన్ని ఇయాన్ అంటారు, EOINS. ఇది మళ్ళీ వర్గీకరించబడుతుంది కాలాలుగా, యుగాలుగా, ఇట్లా యుగాలుగా అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది జియోలాజికల్ టైమ్ స్కేల్. ఆంథ్రోపోసేన్ మూలం. ఆంథ్రోపోసేన్ అనే పదము, ఆంథ్రోపోసేన్ అనే గ్రీక్ పదం వచ్చింది. ఇది కలయిక. ఇది పురాతన గ్రీక్ పదం, అంటే మానవుడు, అది కూడా పురాతన గ్రీక్ పదం. దీని అర్థం కొత్తది లేదా ఇటువంటి. సేన్ అంటే కొత్తదని, అంటే కొత్తగా మనిషి చేస్తున్నటువంటి యొక్క CENA సేన్ అంటే అది కూడా గ్రీక్ పదం. దీనికి కొత్త అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. జీవశాస్త్రవేత్త యుజ్నో ఎఫర్ట్ ఈ పదాన్ని ఆంథ్రోపోసేన్ అన్న పదంగా ఉపయోగించారు. ఆంథ్రోపోసేన్ అంటే మనిషి చేసే కార్యక్రమం. 1970 మధ్యకాలంలో దీని వినియోగం చాలా పరిమితంగా చేయబడింది. 70లలో పరిగా ఎక్కువగా వాడారు, ఇప్పుడు దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే పదాన్ని ప్రాచుర్యంలో తెచ్చిన ఘనత పాల్ జే కుడ్జేకు దక్కుతుంది. అతను కోల్పోయిన ఈ పదాన్ని తిరిగి శక్తివంతం చేయడానికి, మరీ తిరిగి జీవం పోయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ పదం అనేది ఆంథ్రోపోసేన్ యాక్టివిటీ అనేది మనకు 1970లో ఇది తన యొక్క ఉనికిని కోల్పోయింది. ఆ తర్వాత మళ్ళీ కుడ్జేన్ అయితే అతను ఈ ఆంథ్రోపోసేన్ అనే పదాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసి అది ఏ రకంగా దాన్ని పునరుజ్జీవంతం చేశాడని మనం చెప్పుకోవచ్చు ఈ పదానికి. ఇప్పుడు మొత్తం ఈ యొక్క మిలియన్స్ ఇయర్స్ను, ఇప్పుడు ఈ మొత్తం 2.5 బిలియన్ ఇయర్స్ ఎగో మనకు ఎర్త్ ఫామ్ అనేది జరిగిందండి. 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో అంటే 1 బిలియన్ ఇస్ 10 lakhs. 10 lakhs అంటే 45 లక్షల సంవత్సరాల క్రితం భూమిని ఈ రకంగా మనకు అభివృద్ధి చెందినని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం కనుక చూస్తే, ఈ గ్రాఫ్ కనుక చూస్తే మనకు పెలియోజెనిక్, మిసోజెనిక్, సెనోజైక్ అనేది ఈ 3 రకాల అవపడతాయి. పెలియోజెనిక్లో ఏంటి అంటే అప్పుడప్పుడే మనకు ప్రోటోజెనిక్, ఆ తర్వాత కేంబ్రిడ్జియన్, ఓరిడివిగియన్, సిల్వేరియన్, డివోనియన్, మిసపీనియన్, పెలిసినియన్ అనే ఈ యుగం అనేది మనకు 2500 బిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకు ఎర్త్ ఫార్మేషన్ అనేది జరిగింది. జీవి ఏకకణ జీవిగా అభివృద్ధి చెందడం అనేది పెలియోజిక్. ఆ తర్వాత మెసోజిక్ అంటే జురాసిక్స్. ఇక్కడ నీటి నుంచి కొంచెం, ఇప్పుడు చేపలు కూడా పెలియోజిక్ ఎరాలోనే మనకు పుట్టాయి. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చూడండి. ఈ బొమ్మలలో ఏం చూపిస్తుందంటే మనకి ఒక పక్క చేపలు ఉన్నాయి. ఇది పెలియోజిక్ జిగాంటిక్ ఎక్స్టింక్షన్, అంటే ఇది ఈ టైంలో జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏమైంది, మెసోజైక్ ఏజ్లోకి మనం ఎంటర్ అయ్యాం. దాంట్లో ట్రాసిక్, జురాసిక్ మీరు వినే ఉంటారు. ఇది ఎప్పుడు బిలియన్స్ ఇయర్స్ బ్యాక్ జరిగింది. అది అంటే మెసోజైక్ ఏజ్లో ట్రెసికా, జురాసిక్, క్రిటస్ అనే మెసోజైక్ ఏజ్లో మనకి ఈ యొక్క జీవ పరిణామం అనేది జరిగింది. అంటే మానవుడి యొక్క ఈ భూమి మీద పుట్టుక, చేపలు, ఎండ్రకాయలు, వీటి నుంచి అసలు ఆ తర్వాత అది మెసోజైక్ ఏజ్గా, అంటే అట్లాంటి టైంలో మనకు మనకు జురాసిక్ ఇవన్నీ జరగడం జరిగింది. ఆ తర్వాత సెనోజైక్ అంటే మనం పుట్టుక ఎట్లా జరిగింది, అది పెలియోసేన్ కొన్ని బిలియన్స్ ఇయర్స్ ఆఫ్
సినియోజెనిక్, ఆ తర్వాత ఈ రకంగా హోలోసిస్టైన్. అంటే ఈ రకంగా మానవ వృద్ధి అనేది జరిగింది. మీరు కనుక ఈ గ్యాప్ ఇది చూస్తే మీకు చేప పిల్లలు, ఆ తర్వాత ఇక్కడనే రకరకాల మీకు జెల్లీ ఫిష్ అని మీరు వినే ఉంటారు. ఈ జెల్లీ ఫిష్ అనేది కూడా అది అయితే ఆ రోజుల్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పుట్టిన జెల్లీ ఫిష్ ఇక్కడికి ఇంకా ఇప్పటికీ బతికే ఉంది. అది దాని యొక్క గొప్పతనం ఏంటంటే కొన్ని ఇప్పుడు ఈ యుగంలో పుట్టినటువంటి ఈ పెలియోజైక్ యుగంలో పుట్టినటువంటి చాలా కొన్ని రకాలైనటువంటి అంతరించిపోయాయి. కానీ జెల్లీ ఫిష్ మాత్రం ఇంకా కొన్ని మిలియన్స్ ఇయర్స్ ఆఫ్ బ్యాక్ జెల్లీ ఫిష్ అది ఇంకా ఉందనేది మనకు పుస్తకాలు రాయడం అనేది జరిగింది. మిగతాది మన మెసోజైక్ అంటే ఈ జురాసిక్ ఇట్లాంటివన్నీ వచ్చినాయి. ఆ తర్వాత సినోజైక్ అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి యుగం. ఈ యుగం అనేది ఒక ఇక్కడ రాసింది చూడండి, ఇక్కడ గ్యాప్ లో 10,000 ఇయర్స్ బ్యాక్ అనేది పెలెస్టైన్ అంటే రాతి యుగం నుంచి హోలోసైన్ అంటే రాతి యుగాలు ఇవన్నీ నుంచి కూడా తర్వాత మనకు మానవ యుగం అనేది వచ్చింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఈ టేబుల్ మనకి ఏం చెప్తుంది అంటే మనకి ఎర్త్ ఫార్మేషన్ అనేది 4.6 బిలియన్ ఇయర్స్ బ్యాక్ యొక్క ఎర్త్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఆ తర్వాత అది ఏ రకంగా అభివృద్ధి చెందింది, 3 రకాలుగా మనం యొక్క టైం లైన్ అంటే ఈ యొక్క మొత్తం టైం లైన్ ఎర్త్ లైన్ ని మనం 3 రకాల యుగాలుగా మారచ్చు. పెలియోజైక్, మెసోజైక్, సెనోజైక్ అని ఈ 3 రకాలైనటువంటి మనం వీటిగా మనం అర్థం చేసుకోవాలి. ఆంథ్రోపోసిన్ ఈ 3 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఇది భూ యొక్క టైం స్కేల్ అంటే భూమి యొక్క ఆవిర్భావము, దాని యొక్క పరిణామ క్రమాన్ని మనం 3 రకాలుగా దీన్ని సియాన్స్ అంటారు. సియాన్ అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత జీవ పరిణామం అంటే మనిషి ఎట్లా పుట్టాడు అనేది కూడా మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. పెలియోజైక్, మెసోజైక్ అండ్ సినోజైక్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్, దీన్ని హెచ్ఈడిఎన్ హెడెన్ ఏజ్ అంటారు. ఆ తర్వాత ఆర్కియన్ ఏజ్, ఆ తర్వాత ప్రోటోజైక్ ఏజ్. ఇది ఏ రకంగా జరిగింది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది మనం ఈ మానవ పరిణామ క్రమం అనేది ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్, ఆ తర్వాత ఇది పలియోజెటిక్, మెసోజైక్, సినోజైక్ ఏజ్ లో ఈ రకంగా మానవాళి అనేది ఇట్లా రకరకాలుగా ఇది అభివృద్ధి చెందుకుంటూ వచ్చి చివరి ఎపోక మనము మనిషి యొక్క ఆవిర్భావం జరిగింది అనేది మనకు డెత్ రేట్ ఇక్కడ చూడండి. డెత్ రేట్ కూడా ఇచ్చాడు. ఎట్లా అంటే మనకు హెడెన్ రేజ్ లో ఆర్కియన్ ఏజ్, ప్రోటెక్ ఇది కూడా కార్బన్ అది 3 పాలియోజెనిక్ ఏజ్, మెసోజెనిక్ ఏజ్, సెనోజెనిక్ ఏజ్. సెనోజెనిక్ ఏజ్ లోనే మనకు ఏనుగులు, మనుషులు అనేది ఈ ఎపోక్లో వచ్చారు. మనం కనుక మెసోజెనిక్ ఏజ్ చూస్తే జురాసిక్స్, ఇక్కడ మీరు జురాసిక్ చూశారు అంటే ఇక్కడ పెద్ద పెద్ద జీవులు అన్నట్టు. అంటే మనం రాక్షస బల్లులు అంటారు కదా, రాక్షస బల్లులు ఇవన్నీ కూడా ఆ టైంలో అంటే బల్లుల యొక్క పుట్టుక కూడా అది డివినియన్ ఫస్ట్ సీడ్ ప్లాంట్స్ అనేది మనకు పెలియోజెనిక్. అంటే ఫస్ట్ మనం కేంబ్రియన్ దగ్గరికి వెళ్దాం. కేంబ్రియన్ అంటే ఏకకణ జీవులు. ఇప్పుడు ఏకకణ జీవులు, బహుకణ జీవులుగా ఎట్లా, ఆ తర్వాత ఓల్డివియన్ అంటే ఆ తర్వాత అవి బహుకణ జీవులుగా. మనకు కేంబ్రియాన్ లో ఫస్ట్ ఏంటంటే అండి ఇది ఏకకణ జీవి అని, ఓండ్రివియన్ అనేది బహుకణ జీవులు. ఆ తర్వాత మల్టీ సొలీరియన్ ల్యాండ్ యానిమల్స్. మనకి ఎర్లీ బాడీ ఫిష్ అనేది ఇక్కడ మనకు అవపడుతుందండి, ఇక్కడ ఓల్డ్రివియన్. అయితే ఎర్లియస్ట్ ల్యాండ్ యానిమల్స్ అనేది కూడా ఇక్కడ మనకు ఇక్కడ అవపడుతుంది అన్నట్టు, సులీరియన్. ఫస్ట్ సీడ్ ప్లాంట్స్ క్యాట్రిల్లా ఫిష్ అంటే మన క్యాట్రిల్లా ఫిష్ అనేది కూడా మనకి ఇక్కడ అవపడుతుంది. ఆ తర్వాత మనకి ఇదంతా కూడా ప్యాలియోజెనిక్ లోనే జరిగిందండి. కార్బోనెఫెరియస్ అనేది ఫస్ట్ ఇన్సెక్ట్స్. అంటే ఇప్పుడు మనకు దోమలు, ఈగలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎప్పుడైతే పెలియోజెనిక్ లోనే వచ్చాయి ఫస్ట్ ఇన్సెక్ట్స్. మెనీ క్యూనోసైడ్స్ అనేది కూడా ఈ టైంలో జరిగింది. ఫస్ట్ రెప్టైల్స్. ఈ రెప్టైల్స్ అంటే ఏంటంటే మనకు మొసళ్ళు ఉన్నాయి అనుకోండి, ఈ మొసళ్ళను మనం రెప్టైల్స్ అంటాం అన్నట్టు. అది ఒకసారి మనకి ఇట్లా ఖర్చు అనుకోండి మొత్తం పోతాం అట్లా. ఆ తర్వాత ఏమైంది, ట్రెసిక్, జురాసిక్ వర్డ్స్. అంటే మనకు మెసోజైక్ వర్డ్ లో మనకు ఇవన్నీ కూడా డెవలప్ అనేది జరిగింది. ఆ తర్వాత క్రెటాస్, మోడర్న్ సీడ్ బియరింగ్ ప్లాంట్స్, డైనోసార్. అంటే ఆ తర్వాత క్రెటాస్ అనేది మనకు ఇక్కడ అభివృద్ధి చెందింది. ఆ తర్వాత సినోజెనిక్ లో రైజ్ ఆఫ్ మమ్మాల్స్ అంటే పాలిచ్చే క్షీరదాలు. అంటే ఇప్పుడు మనకు ఇది ఉందనుకోండి, ఇది మన దీన్ని తీసుకున్నాం అనుకోండి, మనం దీన్ని ఇది ఉందనుకోండి, ఇది కంగారు, అదొక పాలిచ్చే జంతువు. కుక్క పాలిస్తుంది, ఏనుగు పాలిస్తుంది. ఆ తర్వాత ఆవు, బర్రె, గొర్రె ఇవన్నీ కూడా పాలిచ్చే ఈ మమ్మాల్స్. రైజ్ ఆఫ్ మమ్మాల్స్ అంటే
ఈ రకంగా పాలిచ్చే జంతువులు అనేటివి మనకి ఈ సినోజెనిక్ ఏజ్లోనే పెరిగాడు. ఆ తర్వాత క్వార్టినరీ అంటే రైజ్ ఆఫ్ మ్యాన్, ఇది రష్యన్ సైంటిస్టులు ఈ క్వార్టినరీ అనేది క్వార్టర్నర్ అనే పదాన్ని ఎక్కువగా వాళ్ళు వాడడం జరిగింది. మరి ఈ రకంగా రష్యన్ సైంటిస్టులు మనకి ఈ పీరియడ్ని క్వార్టర్నరీ పీరియడ్ రైజ్ ఆఫ్ మ్యాన్ అనేది ఈ రకంగా అంటే ఈ యొక్క కొన్ని ట్రిలియన్ ఇయర్స్ ఆ తర్వాత కూడా మనం అందుకనే ఆయన రాశాడు, ఎవరు మన ఈ మానవ పరిణామానికి జరిగిన ఈ మానవ రూపానికి జరిగిన పరిణామాలు ఎన్నో, ఇదంతా పరిణామ క్రమం అండి. అంటే మనం మనిషిగా మాట్లాడడానికి, మనం మనిషిగా ఎదగడానికి ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు జరిగాయి, కొన్ని వేల సంవత్సరాల పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత మనం ఈరోజు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు ఈ భూమి మీద ఈరోజు నేను పాఠం చెప్తున్నా అంటే దీని వెనకాల ఎంతో చీకటి యుగం ఉంది, కొన్ని బిలియన్ ఇయర్స్ ఆఫ్ అది మనం జరిగి మానవ పరిణామ క్రమంలో ఈరోజు నేను ఇక్కడ పాఠం చెప్తున్నాను, మనం చెప్పుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క పెలియోజెనిక్ ఏజ్లో 85% డెత్ రేట్ ఉండేదండి. ఇక్కడ చాలా క్లియర్ చేశాడు మీకు. మీరు మ్యాప్ కనుక చూస్తే మనకు ఈ యొక్క ఆర్డినియన్లో డెత్ రేట్ 85% ఉండేది. ఆ తర్వాత డివేనియన్లో 70% అయింది. అయితే పెర్మినియన్ అనే దాంట్లో మళ్ళీ 95% అయింది. డెత్ రేట్ ఇప్పుడు 85%. ట్రైటాసిక్లో కేటీ డెత్ రేట్ 80%. అంటే ఈ యొక్క ఈ టైంలో మనకు డెత్ రేట్ అంటే 100% పుడితే మనకు మా ఊర్లో చిన్నప్పుడు ఒకటి ఉండేది, మా ఇండ్లలో కూడా పిల్లలు బతుకుతారనే అది లేకుండా దాన్ని మార్బిడిటీ రేట్, మోర్టాలిటీ రేట్ అని అంటారు. ఈ రెండు కూడా ఇవి మనకు చాలా ఎక్కువగా ఉండేది అప్పుడు. ఇవి కూడా ఈ పరిణామాల క్రమంలో కూడా మనకి ఏం జరిగిందంటే ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ చిన్న వేసాడు, ఆ తర్వాత ఇవి రకరకాల జీవులు వేసాడు, చేపలు, ఆ తర్వాత చెట్లు, ఆ తర్వాత జురాసిక్లు, ఆ తర్వాత చివరిగా మమ్మాల్స్, ఆ తర్వాత మానవుడు ఏర్పడ్డాడు అనేది ఇక్కడ మనకు సైంటిఫిక్గా చెప్తున్నటువంటి జెల్లీ ఫిష్. ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు జెల్లీ ఫిష్, బ్యాక్టీరియా జెల్లీ ఫిష్, ఎర్త్ క్రస్ట్ హ్యాడ్ కూల్డ్ ఎనఫ్ టు అలో ది ఫార్మేషన్ ఆఫ్ కంటినెంట్స్ అండ్ లైఫ్ స్టార్టెడ్ టు ఫార్మ్. ఇక్కడ మనకు ఆర్కియన్ ఏజ్లో ఇక లైఫ్ అనేది మొదలైంది. మనిషి అనేవాడు తన యొక్క ఫార్మేషన్ చేయడం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ మనకు డెత్ రేట్ కనుక వస్తే మాస్ ఎక్స్టింక్షన్స్, ఇప్పుడు ఈ ఇయాన్లో పెనారిక్ ఇయాను మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఎరా పీరియడ్ ఎపోక్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ మాస్ ఎక్స్టెన్షన్ కూడా జరిగింది. ఇప్పుడు ఒక్కోసారి మాస్ ఎక్స్టెన్షన్స్ కూడా జరగవచ్చండి. ఎందుకంటే మానవాళి మొత్తం తుడిచిపెట్టకపోవచ్చు, అసలు మానవుడు అనేవాడు ఉండకపోవచ్చు. ఎందుకు అంటే మనం జురాసిక్ మనం చూసుకున్నాం కదా, మరి జురాసిక్ అది మనకు జురాసిక్ పార్క్లో ఇవి డైనోసారస్లు ఎట్లా ఉండేటివి, డైనోసారస్ అనేది ఎట్లా ఉండేదని మనం చూసాం. అది ఈరోజు మరి ఒక్కడు కూడా మర్చిపోపడతలేదు. అట్లే ఈ మాస్ ఎక్స్టెన్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఏదో కనిపెట్టాము, కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ కొంతవరకు వాస్తవమే. కానీ మనం చెప్పలేమండి. ఇదేంటి అంటే ఒక మ్యాజిక్ లాంటిది అనుకోండి. ఎర్త్ ఫార్మేషన్ ఒక మ్యాజిక్ అంటే ఒక అది అనుకోండి. దాన్ని కంట్రోల్ చేయడం, దాని గురించి మాట్లాడడం, మనం దాన్ని కంట్రోల్ అనుకోవడం అది ఒక తప్పండి. ఎందుకంటే ఇక్కడ డెత్ రేట్ మీరు చూడండి, 85% డెత్ రేట్ ఉందండి ఇప్పుడు ఈ జీవులలో. ఆ తర్వాత మీరు ఈ వేరే దాంట్లో చూస్తే డెత్ రేట్ మనకు 95% ఉందండి ఇక్కడ డెత్ రేట్. ఆ తర్వాత 80% ఈ మమ్మాల్స్లో, ఈ క్రెటేస్ జురాసిక్లో ఉందండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ సినోజెనిక్లో ఎంత డెత్ రేట్ ఉందనేది ఇంకా మనకు తెలియదు. ఇప్పుడు మన మనిషి ఇండియాలో యావరేజ్ లైఫ్ టైమ్ ఈస్ 74 years అంటున్నారు. కానీ మా ఊరిలో మన రిపోర్ట్ ప్రకారం యువతులు చచ్చిపోతున్నారు గూడాంబాకి దానికి. అంటే మరి ఎక్కడ పోయిందండి? అంటే అర్బన్ లైఫ్ రేట్ని మనం రూరల్ లైఫ్ రేట్ అనుకుంటామా, యావరేజ్ లైఫ్ రేట్ అనుకుంటామా అనేది ఆలోచించవలసినటువంటి విషయం. కొంత వాస్తవం ఏంటంటే ఫుడ్ పెరిగింది, కొంత రవాణా పెరిగింది, కొంచెం కమ్యూనికేషన్ పెరిగింది, కానీ ఈ లైఫ్ స్పాన్ అనేది కూడా పెరిగిందా లేదనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. జియోలాజికల్ మరియు ఆర్కియానియన్ ఆంథ్రోపాలజిక్ పరిణామం, భూమి ఏర్పడినప్పటి నుంచి మనిషిపై భూమి ఆగ్రహం వైపు మనం చేరుకుంటాం. వాతావరణ మార్పుల సందర్భంలో ఆంథ్రోపోసెన్ యొక్క భావన మరియు దాని పూర్ణ ఔచిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పదం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. భౌగోళిక కాల వ్యవధిని యుగాలుగా విభజించాలి. ఇది యుగాలు, కాలాలు మరియు యుగాల యొక్క సంచిత దశలు మరియు ఉపదశలుగా విభజించాలి. పురాతన కాలం నుండి భూమి యొక్క మొట్టమొదటి విభజన అయిన యుగాలతో ప్రారంభిద్దాం. నేను హెడియన్ యుగంతో చర్చను ప్రారంభించి క్రమంగా ఆంథ్రోపోసెన్ పరిపక్వత వైపు మనం ప్రయాణిస్తాం. మనం హెడియన్ నుంచి మొదలుపెట్టి ఆంథ్రోపోసెన్ అంటే మానవుడు చేసే యాక్టివిటీ 21వ శతాబ్దం, కొన్ని 4000 మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి 21వ శతాబ్దం మనం వచ్చామంటే అది మనం అర్థం చేసుకోవాలి. అది కూడా క్రైస్ట్ పుట్టిన దాని నుంచి బ్రేక్ చేశారు టైంని.
ఈ హెడియన్ ఇయన్ ఈ రకమైన మొదటి 4 యుగాలు వర్తిస్తాయి. 4540 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడుతున్నప్పుడు ఇది మొదటి. ఈ పదాన్ని అమెరికన్ జియాలజిస్టులు స్ట్రెప్టనాడోల్ ప్రానిక అడ్వరల్ తర్వాత ఉపయోగించారు. అతను ఈ కాలాన్ని పురాతనం అని తేల్చాడు. భూమిపైన తొలి రాళ్లకు ముందు కూడా ఉంది. భూమి ఏర్పడే పరిస్థితులు అశాంతికి గురయ్యాయి. ఈ యుగం యొక్క చాలా తక్కువ భౌగోళిక జడలు భూమిపై మిగిలి ఉన్నాయని అమెరికన్ సైంటిస్ట్ చెప్పారు. ఆర్కియాన్ ఇయాన్ భూమిపై తదుపరి యుగం 4000 మిలియన్లో ఉన్న ఆర్కియాన్ ఇప్పుడు మన భౌగోళిక కాలం యొక్క ఆసక్తికరమైన ప్రపంచంలో కొంచెం లోతుగా పరిశోధిద్దాం. ఆంథ్రోపోసేన్ ముఖ్యం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 130 సంవత్సరాల క్రితం ఈ సమయంలో భూమి యొక్క క్రస్ట్ చల్లబడింది. ఇది ఖండాల ఏర్పాటుకు అనుమతించింది. ఉచిత వాతావరణ ఆక్సిజన్ అప్పటికే లేకపోవడం అంతా జీవితం చాలా నెమ్మదిగా తిరిగి ఆరంభించమైంది. ఈ జీవితం అనేది చాలా నెమ్మదిగా మొదలైంది. జీవితం చాలా సరళమైనది. ఎక్కువ లోతు లేని నీటి సూక్ష్మజీవులతో మాట్లాడి కూడా ఉంటుంది. ఈ సూక్ష్మజీవుల పట్ల సూక్ష్మజీవులు బహుళ అని కాదు, ఎక్కువగా బ్యాక్టీరియా మరియు ఆర్కియాన్ అని పిలువబడే ఏకగణ జీవులు అన్నాం. ఇది ఆర్కియాన్ ఏజ్ అని మనం దీన్ని అంటే ఏకగణ జీవులు అప్పుడప్పుడే తమ జీవితాన్ని మొదలుపెట్టాయి. ఆ తర్వాత యుగం, రెండో యుగం మనం మిస్ అవుతున్నాం. ఇక్కడ స్లైడ్ మిస్ అయింది. ఈ యొక్క మీరు ఇక్కడ చూసే ఉంటారు. ఇక్కడ ఎట్లా ఉందండి డైనోసార్, మనకు జురాసిక్ పార్క్ స్పిల్బర్గ్ చేసినటువంటి జురాసిక్ పార్క్ మనకు గుర్తుకొస్తుంది. ఈ సినర్జిక్ యుగం మెసోజిక్ యుగం తర్వాత సినర్జిక్ యుగం పిలువబడే ఫెనోరోజిక్ యుగం యొక్క చివరి యుగం వస్తుంది. ఈ యుగం మళ్ళీ 2 వేరువేరు కాలాలుగా విభజించబడుతుంది. భూమి యొక్క ప్రస్తుత భౌగోళిక యుగం ఇది గత 60 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి చరిత్రలో ఉంది. ఇది క్షీరదాలు, పక్షులు మరియు పుష్పించే మొక్కల సరసమైన ఆధిపత్యము, శీతలీకరణ మరియు ఎండబెట్టే వాతావరణం యొక్క ఖండాల ప్రస్తుత అమెరికాతో మధ్యస్థంగా సమతుల్యంగా ఉంటుంది. యుగానికి క్షీరదాల యుగం పిలుస్తారు. తృతీయ కాలం ఇది సినోజెనిక్. దాదాపు 60 మిలియన్ల నుండి 200 మిలియన్ల వరకు ఈ సినోజెనిక్ యుగంగా మనం తృతీయ కాలం నుంచి చేయబడతాము. ఆంథ్రోపోసేన్ మరియు గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అనేది మానవ యాక్టివిటీస్ వల్ల ఏ రకంగా మనం గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. గ్రీన్ హౌస్ పెరుగుదల, గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగడం. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగడం అనేది అతి ప్రమాదకరమైనటువంటి వ్యవస్థగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. గ్లోబల్ వార్మింగ్ యొక్క సంక్షిప్త చరిత్ర. పారిశ్రామిక విప్లవం వల్ల ఈ యొక్క మాంచెస్టర్ దాంట్లో జరగడం వల్ల కొన్ని బిలియన్స్ ఆఫ్ చెట్లను కొట్టేయడము, గ్రామాల ధ్వంసం అయిపోవడం, ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒక పారిశ్రామిక జేమ్స్ వాట్ అనుకున్నటువంటి స్టీమ్ ఇంజన్ అనేది అది మానవాళికి ఒక అప్పటి వరకు చేతులతో ఉత్పత్తి చేసేది ఇంజన్ల ద్వారా. ఇప్పుడు నీకు నీళ్లు తీయాలన్నా ఇంజనే, వస్తువులు ఉత్పత్తి చేయాలన్నా ఇంజనే, బైక్ ప్రయాణం ఇంజనే, ఈ ఇంజన్ మోటార్లు. నిజం చెప్పాలంటే ఈ ఇంజన్లు వీటి వల్ల మనకు ఈ యొక్క మొత్తం యొక్క భూమి యొక్క చరిత్రను మార్చేసింది. ఎప్పుడైతే ఇంజను ఈ డైనమిక్స్ అంటే ఈ మెకానికల్ పాస్కల్ వీళ్ళందరూ ఎప్పుడైతే ఇవన్నీ కనుక్కున్నారో, ఈ మిషన్స్ కనుక్కున్నారో, అది మొత్తం మానవాళిని ఎస్పెషల్లీ జేమ్స్ వాట్ అనుకున్నటువంటి ఆవిరి యంత్రము అది నాకు తెలిసి ప్రపంచాన్ని మొత్తం మార్చేసిందని చెప్పొచ్చు. ఏదో గిన్నె అన్నం వండుతుంటేనో ఏమో గిన్నె లేచింది అటండి. ఇప్పుడు మన అన్నం ఉడుకుతా అంటే గిన్నె దాని యొక్క పైన మన దాని మూత ఎగిరి కింద పడుతుంది కదా, దాన్ని చూసినటువంటి జేమ్స్ వాట్ అంటే ఇదే ఆవిరికి ఏంటంటే ఒక మనిషిని తోసే బలం ఉంది అనేది ఆయన కనుక్కున్నాడు. అట్లా మనం ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్ కనుక్కోవడం, అది పరిశ్రమలలో మాంచెస్టర్ ఇక్కడ ఉపయోగించడం బట్టల ఉత్పత్తికి, అంటే అది ఎక్కువ స్పీడ్ చేయడం అనేది ఇది ఈ యొక్క జేమ్స్ వాట్ పుణ్యమాన్ని మనం చెప్పుకోవచ్చు. పారిశ్రామికీకరణ మరియు గ్లోబల్ వార్మింగ్. పారిశ్రామికీకరణ వేగం కావడంతో ప్రపంచ జనాభా మరియు చివరి భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతలు కూడా దారితీసింది. 1000 నాటి ప్రపంచ జనాభా బిలియన్ అధిగమించింది మరియు తగ్గుముఖం పట్టడం లేదు. ఇది ఏంటంటే మనకు రోజుకి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మనకి ఏమవుతుందంటే మిలియన్స్ ఆఫ్ ట్రీస్ మనం కట్ చేయడం వల్ల అనేది ఒక మ్యాసివ్ డిస్ట్రక్షన్ జరుగుతుంది అనేది మనకు అర్థం చేస్తుంది. అడవిని భారీ విధ్వంసంతో పాటుగా శిలజ ఇంధనాన్ని తగలబెట్టడం వల్ల శిలజ ఇంధనాన్ని అంటే సాలిడ్ వేస్ట్ని చెరుకు ఉంటుంది, ఆ చెరుకు సాలిడ్ వేస్ట్ని తగలబెట్టడం వల్ల ఢిల్లీ అంతా పొల్యూషన్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఇతర గ్రీన్ స్వాముల వాతావరణ స్థాయి అధికారంగా పెరగడం, ఈ గ్రీన్ హౌస్ గ్లోబల్ వార్మింగ్ దోహదపడుతుంది. అయితే ఈ గ్రీన్ హౌస్ వాయువులు అనేటివి ఇవి గ్లోబల్ వార్మింగ్కి ఉపయోగపడుతుంది, బాగా ఉత్పత్తి చేస్తున్నాయని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే వాటిలో ప్రధానంగా మిథేన్, కార్బన్ డైఆక్సైడ్, ఇడో మరియు వాస్తవానికి నైట్రేట్ ఆక్సైడ్ గ్లోబల్ అనేవి
చాలా ముఖ్యమైనవిగా మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచ జనాభాకు గ్లోబల్ వార్మింగ్ ప్రత్యక్ష సంబంధం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే వరల్డ్ పాపులేషన్కి మరియు గ్లోబల్ వార్మింగ్కి దగ్గర సంబంధం ఖచ్చితంగా ఉందని మనం చెప్తున్నారు. ఇది చరిత్రాంతర యుగాలుగా సాక్ష్యంగా ఉంది. గ్రీన్ హౌస్ గ్యాసులను నిర్లక్ష్యపూరితంగా విడుదల చేయడం ద్వారా వాతావరణాన్ని దెబ్బతీసే సామర్థ్యం మానవునికి ఉందనేది చాలా నిజం. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనం మోటార్ ద్వారా, పరిశ్రమల ద్వారా, రకరకాల వల్ల మనం గ్యాస్ కనుక పరిశ్రమకు వెళ్తే CO2 అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2నే ఈ పొల్యూషన్ దారితీస్తుంది అనేది మనకు స్వీడిష్ సైంటిస్ట్ అయినటువంటి నెయిల్ చెప్తారు. చిన్న మంచు యుగం 1813 నుంచి 1914 చాలా చల్లని శీతాకాలాలు ఉన్నాయి. 1950 నుంచి 19 మధ్యకాల శీతాకాలం చాలా ప్రబలంగా ఉండేవి. వాతావరణ చరిత్రలో ఇది లిటిల్ ఐస్ ఏజ్ అని పిలుస్తారు. 19వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైన వాతావరణ వేడెక్కడం యొక్క ఆవర్తన గొలుసు ద్వారా లిటిల్ ఐస్ ఏజ్ 1940లో ముగిసింది. అంటే ఇది 18 ఆ యుగంలో, ఆ తర్వాత 15-18 యుగంలో లండన్ అనేది చాలా కూల్గా ఉండేది. ఆ తర్వాత అక్కడ వాతావరణం వేడెక్కడం మొదలైంది. దీన్ని ఐస్ యుగం అని అంటారు. 1970 తర్వాత మళ్ళీ బాగా పెరిగే వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతగా కొద్దిగా తగ్గాయని మనం కనుక్కున్నాం. మధ్యయుగం వెచ్చని కాలం తర్వాత వెంటనే వచ్చిన విస్తృతమైన శీతలీకరణాన్ని లిటిల్ ఐస్ ఏజ్ అని చెప్పొచ్చు. ప్రధాని 1930లో ఫ్రాంకోయిస్ మధ్యవ శాస్త్ర రంగంలో ప్రవేశపెట్టారు. మధ్యయుగ వెచ్చని కాలం, చిన్న మంచు యుగానికి ముందు భూమి చాలా వెచ్చగా ఉండేది. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ అధిక నాణ్యత గల నైవేద్య ప్రధాన ఉత్పత్తిదారులు ఒకటిగా ఉన్నందున ఇది చాలా స్పష్టంగా ఉంది. ఈ దేశంలోని ఉత్తరాన ఉన్న ద్రాక్ష తోటలను కలిగి ఉంది. ఇది మధ్యయుగ వచ్చిన కాలం. ఆ తర్వాత పెరుగుతున్న సముద్రపు నీరు స్కాండినేవియన్ ఇంగ్లీష్ వ్యాపార మార్గాలను నిలిపివేసింది. పెరుగుతున్నటువంటి సముద్రం నీరు అంటే నీకు ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీకు యొక్క సముద్రం యొక్క ఇది పెరుగుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దానివల్ల ఇంగ్లాండ్ బాగా దెబ్బతినిపోయింది. అంటే ఈ రకంగా మనము దీన్ని ఈ ఆంథ్రోపోసేన్ యాక్టివిటీని అది మనం ఇక్కడ చూడడం అనేది జరిగింది. అంటే మనకు ఈ యొక్క మొత్తంగా ఈ పాఠం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క భూమి అనేది పుట్టుక ఎట్లా జరిగింది, దీంట్లో 3 యుగాలు ఎట్లా ఉన్నాయి, ఇయాన్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత మానవుని యొక్క జీవి యొక్క పుట్టుక ఎట్లా జరిగింది, జెల్లీ ఫిష్ అనేది ఎట్లా అది అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది, ఆ తర్వాత జురాసిక్ యుగం ఎట్లా వచ్చింది, ప్రస్తుతం మానవుడు ఎట్లా ఉన్నాడు, ఆ తర్వాత ఈ యొక్క గ్యాసెస్ ఎట్లా రిలీజ్ అవుతున్నాయి. అంటే ఏంటంటే ఇంతకుముందు మనం ఆ పదాన్ని ఇయాన్స్ అని చెప్పాం కదా, ఇంతకుముందు ఆ పదాన్ని ఏమన్నంటే గ్యాసెస్ అంటే ఇట్లా గ్లోబల్ గ్యాసెస్ ఎట్లా రిలీజ్ అవుతున్నాయి, అది ఎట్లా మొత్తాన్ని దెబ్బతీస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటాం. ఈ యొక్క పాఠంలో మనం ఈరోజు చాలా చాలా ప్రధానమైనటువంటి పాఠం ఇది. ఎందుకంటే మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. ఇక్కడ మీకు గ్రేటా థన్బర్గ్, ఆ అమ్మాయి ఫోటో నేను వేయలేదు, నెక్స్ట్ స్లైడ్లో నేను వేస్తాను. ఆ అమ్మాయి చేసినటువంటి పోరాటం వల్ల, గ్రేటా థన్బర్గ్ ఆ అమ్మాయి చేసినటువంటి పోరాటం వల్ల ఏమైంది అంటే మనకి ఈ యొక్క యూరోప్ అనే ప్రతిరోజు స్కూల్ బ్యాగ్తో పోయి యూరోప్ పార్లమెంట్ ముందు ప్రొటెస్ట్ చేయడం, అది పెద్ద ఇష్యూగా మారి ఆ యొక్క పర్యావరణాన్ని పెద్దపీట వేయడం అనేది యూరోపియన్ పార్లమెంట్ 17 సంవత్సరాలు ఒక అమ్మాయి చేసినటువంటి ఈ ప్రయత్నం అనేది ప్రపంచానికి గ్రేటా థన్బర్గ్ చేసినటువంటి ఆమె మన ప్రపంచానికి ఒక వెలుగునిచ్చింది ఆ అమ్మాయి అని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ హిస్టరీని మనం చూస్తే, అంటే ఈ యొక్క ప్రపంచం ఎట్లా చేస్తుందని చూస్తే అది నార్త్ సౌత్ అనేది ఏం లేదు. మనకు నార్త్లో అయితే ఎక్కువ ఉంది, సౌత్లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఈ రాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రతలు అది కూడా ఎక్కువగా వస్తుంది. ఇక్కడ మనం ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలండి. ఫైనల్గా ఏంటంటే ఆంథ్రోపోసేన్ యుగం అని ఎందుకు అనాలి అంటే, ఒకప్పుడు ఒక మనిషి గెలిచినా ఓడిపోయినా అతనికి మనం ఏమనుకునే వాళ్ళం అంటే అతనికి ఎప్పుడు అనుకునేవాళ్ళం. ఒక వర్షం వచ్చినా రాకపోయినా అది మనిషికి అనేది ఆపాదించబడలేదు. ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే మానవుడే ప్రధాన కారణము, మానవుడు చేస్తున్నటువంటి కార్యకలాపాల వల్లనే మనకి అన్యాయము, ఈ యొక్క విధ్వంసం జరుగుతుందని మనకి ఇంతకుముందు, ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో మనకు వర్షాలు ఎక్కువ పడ్డాయని చాలా మంది భావిస్తారు. అంటే అతను నేచర్కి ఫ్రెండ్లీగా ఉన్నాడు అంటే దేవుడు వర్షాలు ఇవన్నీ చేస్తాడు అనేది పక్కన పెట్టేసేసి మనిషే ముఖ్యంగా దీన్ని చేస్తున్నాడు అనేది ఆలోచించడమే ఆంథ్రోపోసేన్ యొక్క ఈ యుగ లక్షణం అని చెప్పచ్చు. అంటే పాలకుడు అనేవాడు ప్రకృతి ఫ్రెండ్లీగా ఉంటేనే వాతావరణం పడతాయి, లేకపోతే పడవు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వర్షాలు 9 సంవత్సరాలు వర్షాలు లేవు. అంటే దాన్ని బట్టి ఏంటంటే అంటే అది మానవునికి ఆపాదించడము, పర్యావరణ మార్పుల్ని మానవానికి ఆపాదించడమే ప్రస్తుతం 20వ శతాబ్దంలో ఆంథ్రోపోసేన్ పాలిటిక్స్ ఆఫ్
అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక సైంటిస్ట్ చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఏంటంటే యుగ లక్షణం ఏంటి, వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ది ఆంథ్రోపోసెన్ ఏజ్ అంటే ఈ యొక్క పాలకులకి ఈ యొక్క పర్యావరణ మార్పును మనం అంటే చెప్పడం, కలిపి చెప్పడం అనేది ఈ యుగ లక్షణం. అంటే మనిషి అనేవాడు బాగుంటే వర్షాలు బాగా పడతాయి, మనిషి అనేవాడు బాగలేకపోతే, రూలర్ అనేవాడు బాగలేకపోతే వర్షాలు పడవు, అది ప్రకృతి కూడా మానవ గృహానికి గురి చేస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇట్లా దేవుడు అనేవాడు వెనకకు పోయాడు, మనిషి అనేవాడు ముందుకు వచ్చాడు. మా చిన్నతనంలో అమ్మమ్మ, బాపమ్మలు, నాన్న వీళ్ళంతా ఏం చేసామో మనం చేసిన పాపం ఇప్పటికీ అంటుంటారు కదా, ఏం తప్పు చేస్తే అందుకనే వర్షాలు పడట్లేదు అని ఊర్లలో. మా ఊర్లో ఎవరన్నా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మాట్లాడేటప్పుడు అందుకనే వర్షాలు పడతలేవు రా అంటారు. ఎవరైనా మంచి పని చేస్తే అయ్యా మీలాంటి వాళ్ళని ఇంకా కాలం కొంచెం ఆగినది, లేకపోతే ఎప్పటికో విధ్వంసం అయిపోయేది అని అంటారు. అంటే ఇక్కడ దీని అర్థం అంటే నువ్వు మంచి చేస్తే, నువ్వు ప్రకృతికి న్యాయం చేస్తే, ఒక చెట్టు నాటితే ఒక ఇట్లా నీకు అట్లా నువ్వు అది భూమి ఆగుద్ది, లేదు నువ్వు చెట్టు నరికితే భూమి పోయిద్ది. అంటే ఈ రకంగా మనిషి చేసే కార్యక్రమాల వల్లనే ఈ భూమి ఆగడం కానీ పోవడం కానీ జరుగుతుంది అనేది కొత్తగా జరుగుతున్నటువంటి వాతావరణం. అంటే మనం 21వ శతాబ్దంలో ఈ యొక్క న్యూక్లియర్, ఈ యొక్క ఇండస్ట్రియల్, ఈ యొక్క అర్బన్, ఈ యొక్క గ్లోబలైజేషన్లో ఒక విపరీతమైనటువంటి ఒక వనరుల దోపిడీ, మానవ జనాభా పెరుగుదలను మనం సరిగా హ్యూమన్ రిసోర్స్ని అర్థం చేసుకుండా, దాన్ని ట్రైన్ చేయకుండా మనం కనుక ఇట్లా విచ్చలవిడిగా వదిలేస్తే, ఆ అడవుల మీద పడి వాటిని నాశనం చేస్తే, ఈరోజు నేను నలుగుబంటిన విషయం వచ్చినప్పుడు, చిన్న బురక పెట్టిన విషయం నా ఓపడుతులు. మా ఊరు చెరువులో నేను బడిపోయినప్పుడు వెనకాల మా ఊరు దీక్ష స్కూల్ వెనకాల అది చెరువు అంటారు. ఇప్పుడు నది పోతా ఉంటే దాన్ని తవ్వితే, మన ఇసుక తవ్వితే నీళ్ళు వచ్చాయి, తీయటి నీళ్లు తాగాను నేను. చెలువ అంటారు దాన్ని. ఆ చెలువలలో నీళ్ళు తాగినాను నేను. అంటే అది ఈరోజు అవపడుతుందా అండి? నేనైతే ఒకసారి కష్టం, అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే కానీ తెలియదు. అంటే ఊరు చెలిమేలో నీళ్లు తాగినటువంటి జీవితం డాక్టర్ అబ్బాస్ అనే వ్యక్తి దీక్షగుంటలో చెలిమలో నీళ్లు తాగాడు. అంటే మనం ఇసుకను తవ్వితే ఎండాకాలంలో పోయి మా ఊరు చెరువులో నీళ్లు తెచ్చేవాళ్ళం. అంటే ఏమవుతుందంటే ఊరే ఉదాహరణ చెప్తున్నాను. ఇక మీరు సిటీలు, టౌన్లు, హైదరాబాద్ నగరాన్ని విధ్వంసం చేసేసారు. నిజాం కాలంలో ఉన్నటువంటి మొత్తం చెరువుల్ని, తటాకాలను మొత్తం చేసేసారు. ఇప్పుడు మొత్తం వాటిని అన్నిటిని హోమ్ కన్స్ట్రక్షన్స్ అని హైదరాబాద్ను తన యొక్క స్వార్థ జీవితానికి మొత్తానికి దీన్ని ఉపయోగించి ఈ మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్న హైదరాబాద్ని, ప్రపంచాన్ని అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా మనము ఈ యొక్క పాఠాన్ని ఇంతటితో ముగిద్దాం. మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. సెలవు. నమస్కారం.